నమస్కారం. మిథున రాశి వారికి స్వాగతం. మిథున రాశి వారికి ఈరోజు జూలై 30వ తేదీ గురువారం నాటి రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కొరకు స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ 8008315415కి సంప్రదించి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక మిథున రాశి వారి విషయానికి వస్తే గురువారం కావడంతో బృహస్పతి గ్రహ ప్రభావం మీలో జ్ఞానం, వివేకం, దూరదృష్టిని పెంచే అవకాశం ఉంది. బుధుడు మీ రాశికి అధిపతి కావడంతో సంభాషణ నైపుణ్యం, నిర్ణయ సామర్థ్యం మరింత బలపడతాయి. ఉద్యోగులకి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారులకి గురుజనుల సలహాలు, కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. విద్యార్థులకి చదువులో ఏకాగ్రత మెరుగుపడుతుంది. ఇంటర్వ్యూలకి హాజరయ్యే వారికి ప్రోత్సాహకరమైన సమాచారం అందే అవకాశం ఉంది. అయితే కొన్ని జాగ్రత్తలు అవసరం. మాటల్లో అతివేగం వల్ల అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆలోచించి మాట్లాడండి. ఆర్థిక విషయాలు, కొత్త పెట్టుబడులు, రుణాలకి సంబంధించిన నిర్ణయాల్లో తొందరపడకండి. ఆరోగ్యపరంగా, మానసికంగా ఒత్తిడి, అలసట కలవరపెట్టవచ్చు. విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వండి. సోషల్ మీడియా, ఫోన్ ద్వారా వచ్చే సమాచారాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే నమ్మండి. పరిహారాల విషయానికి వస్తే గురువారం కావడంతో శ్రీ దత్తాత్రేయ స్వామిని లేదా శ్రీ సాయిబాబాను దర్శించి ఓం శ్రీ గురవే నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. పసుపు రంగు పండ్లు లేదా వస్త్రాల్ని అవసరమైన వారికి దానం చేయడం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభించి విద్య, ఉద్యోగ విషయాల్లో శుభ ఫలితాలు కలుగుతాయని సాంప్రదాయంగా విశ్వసిస్తారు. ఇక ఈ రోజు శుభ సమయాల విషయాలకు వస్తే రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. యమగండం ఉదయం 6 నుండి 7:30 వరకు, గుళిక కాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు ఉంటాయి. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 నుండి 12:50 వరకు అత్యంత శుభప్రదమైన సమయంగా పరిగణించబడుతుంది. ఈ రోజు మీకు అదృష్ట రంగు లేత పసుపు, అదృష్ట సంఖ్య 3గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.